హాయ్ అండి. ఇక్కడ నేను ఇప్పుడు చూపించబోయే శారీ పెళ్లి కూతురిది. ప్యూర్ గోల్డ్‌లో తీసుకున్నారు వీళ్ళు. శారీ అయితే చాలా బాగుంది. అంటే మొత్తం ప్యూర్ గోల్డ్‌లో వచ్చేసింది. సో, ప్యూర్ గోల్డ్‌లో రావడం వల్ల వీళ్ళనేది మెరూన్ కలర్‌లో లేస్ అండ్ గుండెలు అయితే చేయించుకున్నారు. కాంట్రాస్ట్ కొద్దిగా గుండెలు కూడా మెరూన్‌లో వేయించుకున్నారు, గోల్డ్‌లో కాకుండా. సో, అదైతే ఇందులో ఇదైతే చాలా బాగుంది. శారీ అయితే సేమ్ బంగారంలా మెరిసిపోతుంది. లేస్ అండ్ గుండెలు చాలా బాగున్నాయి, కానీ ప్లీట్స్ పెట్టినప్పుడైతే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ప్లీట్స్ పెరిగే కొద్దీ అనేది హోల్డింగ్లో లేదు, జారిపోతూ ఉంది. సో అదనమాట. మళ్ళీ ఇది వచ్చేసి పెళ్లి కూతురు శారీ. సో వాళ్ళు స్పెషల్ ప్లీటింగ్ చేయమన్నారు, అందువల్ల ఎక్కువ ఇబ్బంది అయింది. ఎంత ఇబ్బంది అయినా అని కొద్దిగా టైం ఎక్కువ పడినా సరే కానీ మీరు చెప్పినట్టుగానే చేసి ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉంటాను. సో తను స్పెషల్ ప్లీటింగ్ ఏమన్నది కాబట్టి జస్ట్ ప్లీట్స్ 12 పెట్టమని చెప్పింది, 12 or 13. సో నేనైతే 12 పెట్టేశాను. చాలామందికి డౌట్ ఉంటుంది, 12 ప్లీట్స్ పెడితే మనకు చెస్ట్ కవర్ అవ్వదేమో అని. అలా ఏముండదండి. పైన ప్లీట్స్ మాత్రం పెద్దగా వస్తుంది, లోపల ప్లీట్స్ మాత్రం చిన్నగా వస్తాయి. సో ఖచ్చితంగా కవర్ అనేది అవుతుంది, ఎందుకంటే మెజర్మెంట్స్ తీసుకొని చేస్తాం కాబట్టి. సో మీరు అలాంటి ఏం డౌట్స్ పెట్టుకోకండి. సో ఇక్కడైతే నేను కొంగుదైతే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నా ఐరన్ బాక్స్ అండి. నాకైతే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి స్టీమ్ది. మీరు నార్మల్గా ఏమన్నా స్టీమ్ది ఏమన్నా 2 రకాలుగా యూజ్ అవుతుంది నాకు ఇది. 1 స్టెప్కి నాకైతే ఐరన్ చాలా బాగా అవుతుంది అండ్ హోల్డింగ్ కూడా చాలాసేపు ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్లీట్స్ ఎంత బాగా వచ్చినాయో. మనం ఎంత పైకన్నా ఎలా అన్నా అని తర్వాత మళ్ళీ మనం ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా మనకు ప్లీట్స్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుందో. చూడండి, ఐరన్ చేసిన తర్వాత పిన్స్ తీసిన తర్వాత కూడా మనం ఇలా ఈజీగా అయితే డ్రైప్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఎలా అయినా అనుకోవచ్చు. మనం శారీ ఫస్ట్ ఎంత బాగా కట్టుకుంటామో అంతకన్నా పర్ఫెక్ట్గా డ్రైప్ చేసుకుంటేనే మనం అంత పర్ఫెక్ట్గా శారీ అనేది కట్టుకోగలుగుతాము. మెయిన్గా ఫంక్షన్స్కి, ఏదైనా ఫెస్టివల్స్కి కానీ మనం ఎంత బాగా కట్టుకుంటే అంతకన్నా ఎక్కువ లుక్గా అనిపిస్తాము. సో ఫస్ట్ శారీ ఎలా అయినా ఉండని, మనం కట్టుకునే విధానం బాగుంటే ఇంకెక్కువ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ అది. సో మీకు ఎలా ట్రిప్ కావాలన్నా కూడా నేనైతే చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి సెంటర్ ప్లీట్స్. ఇది కూడా మ్యాక్సిమం నేను 11-12 పెట్టాను. సెంటర్ ప్లీట్స్ కూడా, చెస్ట్ ప్లీట్స్ వచ్చేసి 12 పెట్టాను. ఎందుకంటే మనకు సెంటర్ ప్లీట్స్ హెవీగా ఉంటేనే అంత లుక్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ వాళ్ళు స్పెషల్ ప్లీట్ చేయమన్నారు కాబట్టి 11-12 అయితే పెట్టాను. అండ్ వీళ్ళు బాక్స్ ఫోల్డింగ్ అడిగారు, ఫుల్గా ఐరన్ చేయమన్నారు. సెమీ ఫ్లఫీ ప్లీట్స్ అలా ఏం వద్దన్నారు. ఇప్పుడైతే మ్యాక్సిమం వాళ్ళు ఏమంటారు, బట్ ఈ అమ్మాయి అయితే ఇలా చేయమని చెప్పింది, ఫుల్గా ఐరన్ చేయమని చెప్పింది. సో నేనైతే ఇలా ఫుల్గా ఐరన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే శారీ కూడా చాలా వెయిట్ ఉంది. చూడడానికి నార్మల్గా కనిపిస్తుండొచ్చు ఒకవేళ మీకు, కానీ చాలా వెయిట్ ఉంది. హ్యాండ్స్లో హోల్డింగ్ అవ్వట్లేదు. సో మనం ఎంత బాగా ఐరన్ చేస్తే మనకు అంత హోల్డింగ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. మన బాడీ పైన అయినా లేకపోతే మనం ఐరన్ చేసిందైనా. సో అంత బాగా ఫస్ట్ మనం ఐరన్ అయితే చేసుకోవాలి. మనం అంత బాగా ఐరన్ చేసుకుంటాం కాబట్టి మనకు మన బాడీ షేప్ మంచిగా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఐరన్ అయితే కన్ఫామ్గా మీరు ఒకవేళ మీరు సెల్ఫ్గా చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ చాలా వేయండి ఐరన్ అనేది, మెయిన్గా ప్లీట్స్ దగ్గర. సో అప్పుడే మీకు లుక్ అనేది బాగుంటుంది. అండ్ నా దగ్గర క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు ఎవరికైనా మేకప్ కావాలి అన్నా లేదా శారీ ప్లీటింగ్ది సర్వీసెస్ కావాలన్నా కూడా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నేను తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతానండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి.
సో ఇక్కడ నేను నార్మల్ ఐరన్ కాకుండా స్టీమ్ ఐరన్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే లేసు పెట్టారు కాబట్టి. అలాగే ఇక్కడ నాకు ఫ్రంట్లో వాటర్ అనేది వస్తుంది, సో అది నేను ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేస్తూ ఐరనింగ్ చేస్తే చాలా బాగా హోల్డింగ్ అనేది ఉంటుంది అండ్ చాలా టైం వరకు ఉంటుంది హోల్డింగ్ అనేది. ఇక్కడ అది సెంటర్ ప్లేట్స్ ఐరనింగ్ అయితే అయిపోయింది, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అండ్ ఇక్కడ నేను వచ్చేసి చెస్ట్ ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను. చాలామంది చెస్ట్ ప్లేట్స్ అనేది నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు, సో అలా కాకుండా ఈ శారీ అయితే మనకు ఎవరు ఇస్తారో సో వాళ్ళది మెజర్మెంట్ తీసుకొని జస్ట్ హైట్ అండ్ విడ్త్ తీసుకొని సో అలా అయితే చేసుకోండి, మనకు ఫుల్ అనేది కవర్ అయిపోతుంది. సో నార్మల్గా వేస్తే మనకు కవర్ అనేది అస్సలు అవ్వదు, ఖచ్చితంగా మెజర్మెంట్ అయితే తీసుకొని చేసుకోండి. ఇప్పుడు మీకు ఎక్కడ కూడా కనిపించకుండా మొత్తం ఫుల్గా కవర్ అయిపోతుంది. అండ్ చెస్ట్ ప్లేట్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా పెట్టుకోవాలి, ఎందుకంటే మీ ఇష్టం వచ్చేసినట్టు పెట్టేస్తే మీకు అంత లుక్ వైజ్గా అంత బాగుండదు, ఎందుకంటే మెయిన్గా సెంటర్ పార్ట్ అది. మనం చెస్ట్ ప్లేట్స్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకు శారీ అనేది అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ అదే అండి, ఎవరైనా మన సెంటర్ ప్లేట్స్ లేదా చెస్ట్ ప్లేట్స్ చూసి కరెక్ట్గా డ్రైప్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకుంటారు. సో అది మాత్రం కన్ఫామ్గా చూసుకోండి ఒకసారి, ఇంకొకసారి కాకపోతే ఒక 2-3 టైమ్స్ అనేది చూసి చేసుకోండి, నేర్చుకోండి. అండ్ ఇక్కడ నేనైతే నా డ్రైపింగ్ అయిపోయింది, ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను. మనం ఎంత బాగా డ్రైప్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మనం ఐరనింగ్ చేసింది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వద్దు అంటే మనం అంత పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కన్ఫామ్గా. మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తే మనం ఐరనింగ్ అంత బాగా చేయకున్నా కానీ ఎంత బాగా చేసినా కానీ పోతుంది. సో మీరు ఫోల్డింగ్ బాగా చేసుకుంటే ఐరనింగ్ అంత బాగా చేయకున్నా మీకు అంత బాగా హోల్డింగ్ ఉంటుంది. సో ఇది మాత్రం చూసుకోండి కన్ఫామ్గా ఒకసారి మీరు. ఫోల్డింగ్ అనేది నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను అందరూ చేసుకునేలాగా, సో ఈజీగా మీరు చూసి నేర్చుకోవచ్చు, డిఫికల్ట్ అంతగా ఏముండదు. మీ డ్రైప్ కన్నా ఫోల్డింగ్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలామందికి ఫోల్డింగ్ అనేది రాదు. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఫోల్డింగ్ వీడియో తీసి నేనైతే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈ వీడియోలో చేయాలో కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా నాకు ఇచ్చిన శారీ అయితే నేనైతే కంప్లీట్ చేశాను. చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. అండ్ మీకు కూడా ఇలాంటి సర్వీసెస్ కావాలి అంటే నన్ను అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.